ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరి 24న అనవసరంగా ఉక్రెయిన్తో కయ్యానికి కాలు దువ్వారు. చిన్న దేశమే కదా, వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకుందాం అనుకుంటే ఏకుమేకే కూర్చుంది ఉక్రెయిన్. అగ్రరాజ్యం అమెరికాతో పాటుగా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కి అండగుండడంతో గత 3 ఏళ్లుగా యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే పోతోంది. మరి యుద్ధంలో రష్యా ఇటు డబ్బుతో పాటుగా సైనికులను భారీ ఎత్తున కోల్పోయింది. ఈ యుద్ధంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం దాదాపు 3వ సంవత్సరంలో ఎంట్రీ కాబోతోంది. ఈ యుద్ధంలో రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన యుద్ధంలో రష్యా ఇప్పటి వరకు సుమారు 4,30,000 మంది సైనికులను కోల్పోయింది. గత ఏడాది మాత్రం పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయింది. ఇంత చేసినా రష్యా సాధించింది ఏమీ లేదు. యుక్రెయిన్ భూభాగంలో కేవలం 1% కంటే తక్కువ భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. ఇక యుక్రెయిన్లోని తూర్పు రీజియన్లో డొనెట్స్క్లో మాత్రం 4,168 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించగలిగింది. మొత్తం దేశంలో ఇది కేవలం 0.69% మాత్రమే. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ ది వార్ అంచనా వేసింది. కాగా ఈ సంస్థ శాటిలైట్ ఇమేజినరీ, జియోలొకేట్, వీడియో ఫుటేజ్ల ద్వారా సేకరించింది. కాగా రష్యా దళాలు 4 మిడ్ సైడ్ సెటిల్మెంట్స్ అవదీవ్కా, సెలిడోవ్, ఉహ్లేదార్, కుర్ఖోవ్ లాంటి వాటిని గతేడాది స్వాధీనం చేసుకుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇక్కడ జనాభా సుమారు 31,000 వరకు ఉంటుందని ISW వెల్లడించింది. కాగా అవదీవ్కాను స్వాధీనం చేసుకోవడానికి రష్యా దళాలకు 4 నెలల సమయం పట్టింది. మిగిలిన సెలిడోవ్, కుర్ఖోవ్లను టేకోవర్ చేయడానికి మరో 2 నెలల సమయం పట్టింది. కాగా ఈ సెటిల్మెంట్ స్వాధీనం చేసుకోవడానికి రష్యా దళాలు చెమటోడ్చాల్సి వచ్చింది. యుక్రెయిన్ దళాలు అడుగడుగున రష్యాను అడ్డుకున్నాయి. ఈ లెక్కన చూస్తే రష్యా డొనెట్స్క్ ను స్వాధీనం చేసుకోవాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తన కమాండర్లను అక్టోబర్ 1వ తేదీలోగా డొనెట్స్క్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాడు. కొంతమేర భూభాగాన్ని ఆక్రమించడానికి రష్యా పెద్ద ఎత్తున బలిదానాలు చేయాల్సి వచ్చింది. యుక్రెయిన్ దళాలు మాత్రం బిల్డింగ్ టు బిల్డింగ్, స్ట్రీట్ టు స్ట్రీట్ ఫైట్ చేసి రష్యా దళాలను పెద్ద ఎత్తున మట్టుబెట్టారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెగ్జాండర్ సిరిస్కో సోమవారం నాడు మాట్లాడుతూ గతేడాది రష్యాకు చెందిన సైనికులు 4,27,000 మంది గాయపడ్డమో లేదా చనిపోవడమో జరిగిందన్నారు. అటు తర్వాత యుక్రెయిన్ డిఫెన్స్ మంత్రి మాత్రం ఈ యుద్ధంలో 4,30,790 మంది రష్యా సైనికులు చనిపోయారని చెప్పారు. లెక్క ప్రకారం చూస్తే సరాసరి ప్రతిరోజు 1,180 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. గత ఏడాది చివర్లో రష్యా సైనికులు పెద్ద ఎత్తున చనిపోయారు. అమెరికా ఎన్నికల సమయంలో యుక్రెయిన్పై పెద్ద ఎత్తున దాడులు మొదలెట్టారు. అదే సమయంలో వారే పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా గతేడాది నవంబర్లో 45,720 మంది, డిసెంబర్లో 46,670 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా దాడులను ముమ్మరం చేసింది. ప్రతిగా యుక్రెయిన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. గతేడాది రష్యా దళాలకు చెందిన యుద్ధ సామాగ్రితో పాటు సైనికులను పెద్ద ఎత్తున చంపామని డిసెంబర్ 31న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యుక్రెయిన్ రక్షణ మంత్రి చెప్పారు. రష్యా దళాల విషయానికొస్తే ప్రతిరోజు 1,700 మంది చనిపోవడమో లేదా గాయపడ్డమో జరిగింది. ఇక రష్యా దళాలు రోజువారీ యుక్రెయిన్ భూభాగాన్ని క్రమంగా ఆక్రమించుకుంటూ పోయింది. అక్టోబర్లో రోజుకు 14 చదరపు మీటర్లు ఆక్రమిస్తే నవంబర్ నాటికి ఇది కాస్త పెరిగి 18 చదరపు కిలోమీటర్లకు పెంచేసింది. డిసెంబర్ 29న యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ మాట్లాడుతూ రష్యాకు చెందిన 2,010 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆల్ టైమ్ హై అని చెప్పారు. డిసెంబర్ 19న అత్యధికంగా రోజువారీ 2,200 మంది చనిపోయారు. సుమారు 191 దాడులు, ప్రతి దాడులు జరిగాయని ఆయన అన్నారు. ఇక ఈ యుద్ధంలో యుక్రెయిన్ రష్యాకు చెందిన సుమారు 3,689 ట్యాంకులను అలాగే వేలాది మిలిటరీ వాహనాలను స్వాధీనం చేసుకుంది. 13,000 ఆర్టిలరీ పీసెస్ స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ నేవీ విషయానికొస్తే రష్యాకు చెందిన 5 నౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. అలాగే 458 చిన్న విమానాలు ధ్వంసం చేశాయని చెబుతోంది. యుద్ధంలో రష్యా భారీ ఎత్తున సైనికులను కోల్పోవడంతో గత్యంతరం లేక ఉత్తర కొరియా నుంచి సైనికులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. రష్యాలోని క్రూక్స్ రీజియన్ను యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి యుక్రెయిన్ దళాలను
వెళ్లగొట్టడానికి పుతిన్ సేన ఉత్తర కొరియా సైనికులను పంపించింది. వీరంతా యుక్రెయిన్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. డిసెంబర్ 23 నాటికి చూస్తే సుమారు 3,000 కంటే ఎక్కువ మంది ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా భారీ ఎత్తున సైనికులను కోల్పోవడంతో పుతిన్ రష్యాలో అక్రమంగా ఉంటున్న వారిని దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. సరైన పత్రాలు లేని వారు ఏప్రిల్ చివరిలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. లేదంటే నేరుగా వెళ్లి మిలిటరీలో చేరితే వారు చట్టం ప్రకారం దేశంలో ఉండడానికి అనుమతిస్తామని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని యుద్ధరంగంలో పంపుతుంటే గతేడాది దేశంలో సుమారు 15 లక్షల కార్మికుల కొరత ఏర్పడింది. కాగా గతేడాది యుక్రెయిన్ రష్యాకు చెందిన 11,200 డ్రోన్లను కూల్చేసింది. అలాగే గతేడాది కీవ్పై 200 ఏరియల్ అటాక్స్ జరిగాయని మున్సిపాలిటీ తెలిపింది. 1,300 డ్రోన్లు, 200 క్రూయిజ్ మిసైల్స్, 46 బాలిస్టిక్ మిసైల్స్ యుక్రెయిన్ రాజధాని కీవ్పై ప్రయోగించింది రష్యా. ఇక యుద్ధంలో యుక్రెయిన్ ప్రధానంగా అమెరికా, దాని మిత్రపక్షాల ఆయుధాలపై ఆధారపడుతోంది. గత సోమవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ $2.5 బిలియన్ల మిలిటరీ ఎయిడ్ ఇస్తామని ప్రకటించారు. గతేడాది బైడెన్ యుక్రెయిన్కు $60 బిలియన్ల ప్యాకేజీపై సంతకం చేశారు. వాటిలో వేలాది ఆర్టిలరీ రౌండ్స్, వేలాది రాకెట్స్, మిలిటరీ వాహనాలతో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరికరాలున్నాయి. అమెరికా, పాశ్చాత్య దేశాల సహకారంతో రష్యాను యుక్రెయిన్ అడుగడుగునా అడ్డుకుంటోంది. ఇటీవల పుతిన్ యుక్రెయిన్తో యుద్ధం ఆపేదే లేదని స్పష్టం చేశాడు. మరి ఈ యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో, ఎంతమంది రక్తం ఏరులై పారాలో పుతిన్ ఒకసారి ఆలోచిస్తేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.